రబ్ చేస్తానన్నా ఇది ఏం గుర్తుంటుందో ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం. సార్ బయోమాస్ అనే కాన్సెప్ట్ అనేది మనం మాట్లాడుతున్నాం అండి. ఈ బయోమాస్ అనే కాన్సెప్ట్ అనేది మనం డిస్కషన్ చేయవలసింది. ఇదే నేను ఆల్రెడీ చెప్పాను, రాబోయే కాలంలో భవిష్యత్తులో భారతదేశానికి సంబంధించిన ముఖ్యమైన ఇంధన వనరు అని చెప్తున్నాను. ఓకేనండి, మా స్టార్ట్ చేశారా? ఇంధన వనరు సార్, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. ఇవన్నీ మళ్ళీ ఎక్కువైపోయింది విసులుదోళ్ళలాగా. ఏది ఉందో అర్థం కాదు, అన్కాన్షియస్ అయిపోతారు. సాయంత్రం వెళ్ళగానే బుర్ర మీద పనిచేయవి. సో లిమిట్ బయోమాస్ గురించి ఒకసారి రిపీట్ చేద్దాం అండి ఒకసారి. యాక్చువల్గా దీని యొక్క బయోమాస్ యొక్క మెయిన్ థీమ్స్ రెండండి. ఈ ప్రొడక్ట్ అనేది తయారు చేయాలంటే అందరికీ రీనబుల్ ఎనర్జీ సోర్సెస్ అందించాలని ఒక కాన్సెప్ట్ మీద తీసుకొచ్చినటువంటి ఒక ప్రొడక్ట్. రెండోది కార్బన్ ఎమిషన్ లేకుండా చేసే బాధ్యత దీనికి ఉండాలంటే ఈ ప్రాసెస్ తయారు చేయాలంటే మనం యూజ్ చేయవలసినటువంటి ప్రాసెస్ ఏంటంటే ఏ రకమైన ప్రాసెస్ ద్వారా స్టార్ట్ చేస్తామంటే థర్మల్ కెమికల్ ప్రాసెస్ అనే ప్రాసెస్ ద్వారా చేస్తాం. తెలుగులో ఎలా చేస్తామంటే ఉష్ణ రసాయనిక పద్ధతుల ద్వారా బయోమాస్ అనే ప్రోడక్ట్ తయారు చేయాలి. ఇంగ్లీష్లో థర్మల్ కెమికల్ ప్రాసెస్ ద్వారా ఉష్ణ రసాయనిక పద్ధతుల ద్వారా ఈ బయోమాస్ అనే ప్రొడక్ట్ చేస్తాం. సార్ ఈ ప్రాసెస్ తయారు చేయాలంటే దానికి 4 మెథడ్స్ ఉంటాయండి. ఆ 4 మెథడ్స్లో ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే దహనం. ఇంగ్లీష్లో ఏమంటారు? బర్నింగ్, కంబన్సేషన్, బర్నింగ్, కంబన్షన్. సో సెకండ్ ఆఫ్ గ్యాసిఫికేషన్. మిమ్మల్ని అడగనండి ఇక. సార్ నేను అడుగుతున్నటువంటి వాటిలో థర్మల్ కెమికల్ ప్రాసెస్ ద్వారా 4 మెథడ్స్ ద్వారా ప్రాసెస్ చేస్తారు యాక్చువల్గా. దాని ద్వారా మనకు బయోమాస్ నుంచి ఫ్యూల్స్ అనేది ఫామ్ అవుతుంది. సో దాని కాన్సెప్ట్ ఏంటంటే కార్బన్ ఎమిషన్స్ లేకుండా చేసే రెస్పాన్సిబిలిటీ అదే. అందుకే మనకి ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ అనేది భవిష్యత్తులో ఎప్పుడో ఇంధన వనరులు తయారు చేయడానికి దాన్ని యూజ్ చేసినటువంటిది. సార్ మనం వాడుతున్నటువంటి వాటిలో కంబన్షన్, గ్యాసిఫికేషన్ అండ్ ఫైరాలిసిస్. సరే తెలుగు అయిన ఇంగ్లీష్ అనేవి సంబంధించినటువంటి ఫైరాలిసిస్. ఫోర్త్ వన్ మనం తీసుకున్నట్లయితే కోజనరేషన్, ఫైరోలైసిస్. అండ్ నెక్స్ట్ వన్ కోజనరేషన్. సరే వీటి గురించి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను సార్. ఈ 4 మెథడ్స్ ద్వారా బయోమాస్ అనే ప్రోడక్ట్ అనేది తయారవుతుంది. ఓకేనండి. ఆ ప్రాసెస్ తయారు చేసే మెథడ్ పేరేంటి అడిగితే మాత్రం థర్మల్ కెమికల్ ప్రాసెస్. అది వెరీ వెరీ ఇంపార్టెంట్, థర్మల్ కెమికల్ ప్రాసెస్. మరి బయోడీజిల్ ప్రొడక్ట్ చేయడానికి యూజ్ చేసింది ట్రాన్స్ ఎస్టరిఫికేషన్. మరి కోల్ నుంచి సంబంధించిన థర్మల్ పవర్ తయారు చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్ కార్బనిఫికేషన్. కూని చేసి కన్నా పదాలని కార్బనిఫికేషన్. సార్ ఇది థర్మల్ కెమికల్ ప్రాసెస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉష్ణ రసాయనిక పద్ధతుల ద్వారా బయోమాస్ అనే ప్రోడక్ట్ తయారు చేస్తారు. ఈ తయారు చేయాలంటే 4 మెథడ్స్ ఉన్నాయి. అందులో దహనం, గ్యాసిఫికేషన్, ఫైరోలైసిస్, జనరేషన్. సార్ ఇది ఇందులో మోస్ట్లీ వైడ్ యూజ్డ్ ఆఫ్ ప్రాసెస్ కంబషన్. ఇదే ఎక్కువగా వాడతారు. మోస్ట్లీ వైడ్ యూజ్డ్ కంబషన్, దహనం, మండించి ప్రొడక్ట్ అనేది తయారు చేస్తారు. సార్ గ్యాసిఫికేషన్ ఈ ప్రాసెస్ ఏంటనేది ఒకసారి క్లారిటీ చేస్తారు. సార్ ఏదైతే సాలిడ్గా ఉన్నటువంటి బయోమాస్ ఉంటుంది, ఘనరూపంలో ఉండే బయోమాస్ ఉంటుంది, ఇమీడియట్గా దాన్ని డైరెక్ట్గా గ్యాసెస్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ని గ్యాసిఫికేషన్ అంటారు. వాయు రూపంలో మార్చేస్తారు. ఘనం నుంచి ఘనరూపంలో ఉండేది వాయు రూపంలో మార్చే ప్రాసెస్ గ్యాసిఫికేషన్. సార్ ఫైరోలైసిస్ అంటే వితౌట్ ఆక్సిజన్ ప్రాసెస్. ఆక్సిజన్ లేకుండా ఏదైనా ఒక ప్రోడక్ట్ని థర్మల్ కెమికల్ ప్రాసెస్ ద్వారా మండించాలి. వితౌట్ ఆక్సిజన్ ప్రాసెస్, ఆక్సిజన్ లేకుండా చేయవలసింది. ఇది సాలిడ్ నుంచి గ్యాసెస్గా మార్చింది, అది గుర్తుపెట్టుకోండి. సార్ ఇది కోజనరేషన్ అంటే ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఏదైతే వేస్టేజ్ ఉంటుందో, సపోజ్గా షుగర్ కేన్ నుంచి వచ్చే పిప్పు ఉంటుంది కదా, దాన్ని బగాసే అంటారు. యాక్చువల్గా మీకు తెలుసు అది బగాసే ప్రాసెస్. ఓకేనండి. ఆ బగాసే ఆ పిప్పు నుండి పవర్ అన్నది జనరేట్ చేయొచ్చు, మండించి ఆ పవర్ జనరేట్ చేయొచ్చు. దాన్ని మనం ఏమంటాం కోజనరేషన్ ప్రాసెస్ అని అంటారు. దిస్ ప్రాసెస్ ఆఫ్ జనరేటింగ్ ఆఫ్
ఏదైతే చెత్త చెదారం ఉంటుందో ఆ చెత్త నుంచి పవర్ సప్లై చేసేది అదే బయోమాస్. మనం ఆల్రెడీ గుర్తుందో లేదో మీకు, ఒక్క నిమిషం, విండ్ ఎనర్జీ నుంచి 2024లో ఎంత పవర్ జనరేషన్ చేశారన్నది 46. సో కో జనరేషన్ అంటే వ్యర్థ పదార్థాల నుంచి గ్యాస్ పవర్ జనరేషన్ చేసే ప్రాసెస్. ఆక్సిజన్ లేకుండా కూడా సంథింగ్ థర్మల్ కెమికల్ ప్రాసెస్ ఉపయోగించి మాన్యూర్ ఏది ఉంటుందో, ఆర్గానిక్ మాన్యూర్ ఏది ఉంటుందో దాన్ని మండించి ప్రాసెస్ చేస్తారు. గ్యాసిఫికేషన్ అంటే సాలిడ్ నుంచి గ్యాసెస్గా మార్చడం. ఈ మూడింటికన్నా బెస్ట్గా యూజ్ చేసేది ఇది. ఏది? కంబషన్. ఈ కంబక్షన్ అనే ప్రాసెస్ ద్వారా ఎక్కువగా మన బయోమాస్ ప్రొడక్ట్ అనేది చేస్తాయి. ఇది ఎప్పుడో జరగబోతున్నటువంటి ప్రాసెస్కి ఇవన్నీ మెథడ్స్. సో ఇది మనకు అయినటువంటిది. లాస్ట్ కూడా ఫినిష్ చేసి క్లోజ్ చేద్దాం. సార్ ఇప్పటివరకు నేను చెప్పింది బయోడీజిల్, బయో ఇథనాల్, బయోగ్యాస్. బయోగ్యాస్కి యూజ్ చేసినటువంటి బ్యాక్టీరియా కంటెంట్ ఏంటి? మిథనోకోకస్, మిథనోబాసిలస్. సార్ మీరు ఎప్పుడైనా సివేజ్ ఏరియా చూస్తే, మురుగు కాలువలు చూస్తే బ్లాకిష్ కనబడతాయి. అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా మిథనోకోకస్, అది గుర్తుపెట్టుకుంది. అదే మిథనోకోకస్ అనేది క్యాటిల్స్ గట్ ఏరియాలో ప్రజెంట్ అయి ఉంటాయి. మరి మన స్టమక్లో ప్రజెంట్ ఉన్నటువంటి బ్యాక్టీరియా, స్టమక్లో బ్యాక్టీరియా ఉంటుంది. ఇన్ హ్యూమన్స్, మానవుల్లో కూడా ఒక బ్యాక్టీరియా ఉంటుంది. వినట్లే, హ్యూమన్ బీయింగ్స్లో బ్యాక్టీరియా, మానవుల్లో ఉండే ఒక యూస్ఫుల్ బ్యాక్టీరియా ఉంటుంది. ఉంటుంది సార్, మీ దాంట్లో ఉంది సార్. మీరు ఏంటి చూసారేంటి సార్? మీరు నాకు స్కాన్ చేసి చూసారు సార్? పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి అది రిలీజ్ అవుతుంది. సంథింగ్ బ్యాక్టీరియా పేరు హెచ్ఎస్ కొలాయ్, ఈ కొలాయ్ విచ్ అకర్స్ ఇన్ లార్జ్ ఇంటెస్టైన్. ది సెక్రేషన్ ఫ్రమ్ B12. ది B12 హెల్ప్స్ టు ది బాడీ. మన బాడీకి ఏం చేస్తుందంటే ఇన్యాక్టివ్ కన్వర్షన్ టు యాక్టివ్ ఆఫ్ బోన్ మ్యారో. సరే, అందుకే మీకు ఆల్రెడీ నేను చెప్పుకుంటున్నాను, B12 విటమిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి, బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది B12 విటమిన్. ఆ B12 విటమిన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈక్వల్ అయిన బ్యాక్టీరియా ఉంటుంది. ఈక్వల్ బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుందంటే పెద్ద ప్రేగులో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అది ఎప్పుడు కూడా రిలీజ్ అవుతూనే ఉంటుంది. అది మీరు సాఫ్ట్ ఫుడ్ తిన్నంత వరకు అది లైవ్లో ఉంటుంది. హార్డ్ ఫుడ్ తిన్నారా, జంక్ ఫుడ్ తిన్నారా, చచ్చిపోతుంది. అది చచ్చిందా B12 రిలీజ్ అవుద్ది. రిలీజ్ అవ్వకపోయిందా బోన్ మ్యారో అంటే ఎముక మధ్య నుంచి బ్లడ్ ప్రొడ్యూస్ అవుతుంది. సస్తా ఉండదు ముందు. జంక్ ఫుడ్ తింటేనే ఈ కంప్లైంట్స్ అన్నీ వస్తాయి. అలాగే మిథనోకోకస్, మిథనోబాసిలస్ నుంచి బయోమాస్ అని ప్రొడక్ట్ అవుతుంది. ఏ ప్రాసెస్ వల్ల అది జరుగుతుందండి? ఎనరోబిక్ రెస్పిరేషన్ ప్రాసెస్. సో రాసుకోండి సార్. అది ఫస్ట్ వన్, బయోమాస్. It is going to be an important sources of energy. It is going to be an important sources of energy. It is going to be an important sources of energy for the country in the coming time. రాబోయే కాలంలో దేశం యొక్క ముఖ్యమైన ఇంధనం అన్నారు. రాబోయే కాలంలో దేశం యొక్క ముఖ్యమైన ఇంధనం అన్నారు. రాబోయే కాలంలో దేశం యొక్క ముఖ్యమైన ఇంధనం అన్నారు. సార్ దీనికి రెండు క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయని చెప్పాను ముందే. నేను ఆల్రెడీ చెప్పాను. ఏంటి ఆ రెండు క్యారెక్టరిస్టిక్స్ అంటే, నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ అందులో కంట్రాయండి. ఇట్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ బీయింగ్ renewable, widely available. Second, the prevention of carbon emissions. తెలుగు మీడియం వాళ్ళు ఇది పునరుత్పాదకం అంతటా అందుబాటులో ఉండటం, సెకండ్ పాయింట్
కర్బనోద్గారాలు తగ్గించేటట్టు ప్రయత్నించడం. సో నెక్స్ట్ వన్ పాయింట్, వేరియస్ ప్రొడక్టెడ్ ఫ్రమ్ biomass by thermochemical method. బయోమాస్ నుండి వివిధ ఉత్పత్తులను ఉష్ణ రసాయనిక పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. నెక్స్ట్ పాయింట్, ఉష్ణ రసాయనిక పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. ఇందులో 4 మెథడ్స్ ఉన్నాయండి. దీస్ మెథడ్స్ ఆర్ 4 types. దీస్ మెథడ్స్ ఆర్ 4 types. సార్ ఇందులో 4 రకాల పద్ధతులు ఉన్నాయి. అందులో వరుసగా ఫస్ట్ వన్ కంబషన్, దహనం. తెలుగులో సార్ దీంట్లో ఫస్ట్ పాయింట్ తీసుకుందాం, దహనం, కంబషన్. దిస్ ఈజ్ ది మోస్ట్ widely used process. సాధారణంగా ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. సార్ నెక్స్ట్ వన్ గ్యాసిఫికేషన్. తెలుగు మీడియంలో అదే టెర్మినాలజీ, గ్యాసిఫికేషన్. ఇట్ మీన్స్ ది కన్వర్షన్ ఆఫ్ సాలిడ్. Gasification definition, the conversion of solid biomass into gases through thermochemical process. తెలుగు మీడియం వాళ్ళు ఘనరూప బయోమాస్ను వివిధ ఉష్ణ రసాయన చర్యల ద్వారా వాయుస్థితిలోకి మార్చడం. సార్ నెక్స్ట్ వన్ పైరోలైసిస్. ఫర్ థర్డ్ మెథడ్ ఆఫ్ బయోమాస్, పైరోలైసిస్. సార్ దీని మీనింగ్ ఏంటి తెలుసండి? థర్మల్ కెమికల్ డికంపోజిషన్ of organic matter at a high temperature under oxygen free. తెలుగులో ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో అధిక ఉష్ణోగ్రత వద్ద సేంద్రియ పదార్థాలను ఉష్ణ రసాయన విచ్ఛేదనకు లోను కావడం. ద లాస్ట్ కోజనరేషన్, ఉష్ణ రసాయన విచ్ఛేదనకు లోను కావడం. ద లాస్ట్ కోజనరేషన్ తెలుగులో కూడా అదే. వ్యర్థ పదార్థాల నుండి, తెలుగు మీడియం రాసిండి, కోజనరేషన్. వ్యర్థ పదార్థాల నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రక్రియ. ది ప్రాసెస్ ఆఫ్ generating of electricity from waste material.
సార్ ఇప్పటివరకు మనం చెప్పినటువంటి కాన్సెప్ట్స్లో సంథింగ్ హైడ్రోజన్ శక్తి లాస్ట్ క్లోజ్ చేసేద్దామండి. హైడ్రోజన్ ఎనర్జీ లాస్ట్ వన్. హైడ్రోజన్ ఎనర్జీ సార్ మీకు ఆల్రెడీ హైడ్రోజన్ ఎనర్జీ అప్డేట్ కూడా నేను చెప్పుకున్నాను. హైడ్రోజన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది, దాని ద్వారా మనకు వచ్చే కొత్త న్యూ ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యూయల్స్, పింక్ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ గుర్తున్నాయి అవి. ఆల్రెడీ స్టోరీ అనేది మనం మాట్లాడాం కదా. సంథింగ్ ఆ రోజు మనం చెప్పినట్టు బ్లూ ఎనర్జీ ఏ యొక్క ఎనర్జీ ప్రాసెస్ ద్వారా, ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా మనం ఉపయోగించుకున్నాం ఆ రోజు క్లాస్లో చెప్పున్నాం. నేచురల్ ప్రాసెస్ బ్లూ ఎనర్జీ. పోనీ గ్రీన్ ఎనర్జీ ఓకే, ఎనర్జీ యూజ్ చేసే ఎనర్జీ అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ సోలార్ ఎనర్జీ రైట్. సో పింక్ ఎనర్జీ ఎలా ప్రొడక్ట్ అవుతుంది, ఏ ఎనర్జీ యూజ్ చేస్తారు? ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ బ్రేక్ చేసి స్ప్లిట్ చేయడానికి యూజ్ చేసి న్యూక్లియర్ ఎనర్జీ. సో అవి ఆల్రెడీ లిస్ట్ అవుట్ ఇచ్చేసాను. అదే 2-3 పాయింట్లు అక్కడ ఉంటుంది, దీంతో ఇది క్లోజ్ చేసేస్తాం. ఎందుకంటే ఇది ఎప్పుడో భవిష్యత్తులో 21st సెంచరీకి సంబంధించినటువంటి ఫ్యూయల్స్. ఇది ఇంక మనం అంటే ఆల్రెడీ 21st కూడా కంప్లీట్ ఎండింగ్ ఆల్రెడీ అయిపోయింది. సరే దీంట్లో ఉన్నటువంటిది హైడ్రోజన్ శక్తి అనేది రాయండి, హైడ్రోజన్ ఎనర్జీ. సో దీనికి ఒక పేరు కూడా ఉందండి, ఈ హైడ్రోజన్ ఎనర్జీ ప్రాసెస్ని. ఇట్ ఈస్ కాల్డ్ ఆఫ్ 21st సెంచరీ ఎనర్జీ అని కూడా అనొచ్చు. అది ఫస్ట్ పాయింట్. ఇట్ ఈస్ కాల్డ్ 21st సెంచరీ ఫ్యూయల్స్. హైడ్రోజన్ శక్తి అనేది దీన్ని 21వ శతాబ్ది ఇంధనం అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ 21st సెంచరీ ఫ్యూయల్స్. యాక్చువల్గా ది మోస్ట్ అమౌంట్మెంట్ ఆఫ్ హైడ్రోజన్ ఎలిమెంట్ అనేది ఉన్నప్పటికీ కూడా హైడ్రోజన్ ఎలిమెంట్ సింగిల్గా ఉండదు ఎప్పుడు కూడా. దేంతో ఎగ్జిస్ట్ అయిపోతుంటుంది, దేంతో కనెక్ట్ అయిపోతుంటుంది. దాన్ని మనం డివైడ్ చేయాలి, డివైడ్ చేసి ప్రాసెస్ అనేది క్రియేట్ చేయాలి. అందుకే వీటి గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రాసెస్ అనేది చేస్తున్నారు. దాన్ని మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పింది ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్. దాన్ని బ్రేక్ చేయాలి, స్ప్లిట్ చేయాలి. ఎందుకంటే సింగిల్గా అది హైడ్రోజన్ చాలా తేలికైంది కదండి. సో లైటెస్ట్ కాబట్టి అది దేంతో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని సపరేట్ చేయాలంటే ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ మాత్రమే చేయాలి. ఆ ప్రాసెస్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే ఎనర్జీని బేస్ చేసుకుని ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతుంది. అదే బ్లూ, గ్రీన్, పింక్, ఎల్లో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనం డిస్కషన్ పెట్టుకోవాల్సినటువంటి ఈ హైడ్రోజన్ని ఇంప్రూవ్ చేయాలి. ఈ గ్యాసెస్ని ఇంప్రూవ్ చేయాలంటే ఒక సంబంధించిన స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది. సో దాన్ని నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ రోడ్ మ్యాప్ అని తీసుకొచ్చింది. ఇది గుర్తుందా లేదు? ఇది ఎప్పుడు తీసుకొచ్చారంటే 2003లోనే ఇది ఇనిషియేట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో ప్రారంభించినటువంటి ప్రాసెస్ని ఏది నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ రోడ్ మ్యాప్ అని ఒక స్కీమ్ని 2003లోనే ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇది ఈ మధ్యకాలంలో దాని యొక్క ఎక్కువగా దీని పైన ఫోకస్ పెట్టింది 2020లో ఫోకస్ పెట్టడం జరిగింది. అండర్ టేకింగ్ ఆఫ్ ఎంఎన్ఆర్ఐ అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద బేస్ అయ్యి వర్కౌట్ చేస్తున్నారు ప్రస్తుతానికి. సో అదొక స్కీమ్ అండి. ఆ స్కీమ్ మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో ఈ పాయింట్ ఒకటి కూడా రాయండి, హైడ్రోజన్ సంబంధించింది. హైడ్రోజన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ EXIST అండి. హైడ్రోజన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ యాజ్ ఏ నేచురల్ గ్యాస్ ఆన్ ఎర్త్ బట్ ఈజ్ ఆల్వేస్ combined with other substances. రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు. హైడ్రోజన్ అనేది చాలా తేలికైన వాయువు. సహజంగా లభిస్తుంది. కానీ వేరే పదార్థంతో ముడిపడి ఉంటుంది. అమ్మా నేను ఇప్పటి వరకు మన హైడ్రోజన్ ఎనర్జీ గురించి ఇంతకుముందు మనం మాట్లాడడం. అసలు ఈ హైడ్రోజన్ ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? దేనికోసం చేస్తున్నారు? ఏమైనా ఐడియా ఉందా? ఇదేన్ని
అంతేనా? అసలు ఫస్ట్ దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటే పెట్రోలియాన్ని తగ్గించాలండి, తగ్గించాలి ఫస్ట్. ప్రివెన్షన్ ఆఫ్ పెట్రోల్ ఉత్పత్తులను తగ్గించేయాలి, అది మెయిన్ కాన్సెప్ట్. అందుకే హైడ్రోజన్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే దానివల్ల మనకి కార్బన్ ఎమిషన్స్ ఉండవు కదా హైడ్రోజన్ గ్యాసెస్ వల్ల. సో అందుకే దాని చేయడం జరిగింది. రెండోది ఏంటంటే టు ప్రమోట్ ది రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, ఎక్కువ పెంచాలి. పునరుత్పాదక కేంద్ర వనరులు అధికంగా పెంచడానికంటే ఖచ్చితంగా తీసుకురావాలి ఇది హైడ్రోజన్ గ్యాస్. భవిష్యత్తులో రేపు పొద్దున్న మనకి అన్నీ ఇవే వాడతాం ఇంకా. అందుకే దీని ఆబ్జెక్టివ్ కూడా, దీని మెయిన్ ఆబ్జెక్టివ్ అని కూడా రాసుకోండి సార్. దేంది? హైడ్రోజన్ ఎనర్జీ. తెలుగు మీడియా వాళ్ళు దీని లక్ష్యాలు ఏంటి? ప్రివెంట్స్ ఇంపోర్ట్స్ ఆఫ్ పెట్రోలియం ప్రొడక్ట్స్, prevents import of petroleum products. The second half, to promote the use of new and renewable fuels. తెలుగు మీడియంలో ఆబ్జెక్టివ్ లక్ష్యాల్లో పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులను తగ్గించాలి. ఇంగ్లీష్ మీడియంలో ఒకసారి టు ప్రమోట్ ది యూజ్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఫ్యూయల్స్. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులను తగ్గించాలి. రెండోది, నూతన పునరుత్పాదక ఇంధనాలను వినియోగించడానికి ప్రోత్సహించాలి. నూతన పునరుత్పాదక ఇంధనాలు వినియోగాన్ని ప్రోత్సహించాలి. ఓకే, అక్కడికి అది అయింది. ఇంకో భూగర్భ రసాయన శక్తి ఉన్నాయి, అవేమైనా అప్డేట్ ట్రెండ్ ఉంటేనే అది మెన్షన్ చేస్తాను, లేదంటే వద్దు, వేస్ట్ అదంతా ప్రాసెస్. ఏంది లాస్ట్ వన్ ఒకటి ఉంటుంది, అప్డేట్ ట్రెండ్ అనేది కనబడుతుంది, మధ్యకాలంలో వస్తే అది మెన్షన్ చేస్తాను, లేదంటే అది లిమిట్ చేసి. సో నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. నానంకెట్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. మొదలు పెట్టవలసింది ఏంటంటే ఎన్వైర్మెంటల్ సైన్స్ అనేది మొదలు పెట్టాలండి. ఎన్వైర్మెంటల్ సైన్స్లో బోల్డ్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయండి. దాంట్లో మనం నేర్చుకోవాల్సింది ఇంట్రడక్షన్ ఆఫ్ ఎన్వైర్మెంటల్ సైన్స్, ఎన్వైర్మెంటల్ ఎకాలజీ, ఎకోసిస్టమ్ పార్ట్స్, ఎకోసిస్టంలో టైప్స్, ఇవన్నీ డిస్కషన్ పెట్టాలి. అందులో నేచురల్ ఎకోసిస్టమ్, ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్, ఈ ప్రాసెస్ అంతా డిస్కషన్ పెట్టాలంటే ముందు దాన్ని ఏం చేశారంటే మొత్తానికి ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఒక 30 పేజీలు ఉన్న దాన్ని ఇలా మార్చేసాను. ఎలా మార్చేసానంటే మొత్తానికి ఈ సిస్టమ్ మొత్తం మ్యాప్, ఫ్లో చార్ట్కి కన్వర్ట్ చేశాను. ఇప్పుడు ఈజీగా గుర్తుంటుంది, ఫ్లో చార్ట్గా మెన్షన్ చేస్తాను. ఓకేనండి. ఇది అయిన తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది మొదలు పెడదామా, సస్టైనబుల్ డెవలప్మెంట్ ముగించేది అదొక వేరే కాన్సెప్ట్. సరే, ఇందులో మనం మేజర్ నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ 3 కేటగిరీస్ ఇచ్చాడు ఎన్వైర్మెంటల్ సైన్స్లోనే. పర్యావరణంలో ఇంట్రడక్షన్ ఆఫ్ ఎన్వైర్మెంటల్ సైన్స్లోనే మనకు వచ్చినటువంటి కాన్సెప్ట్స్ ఎకాలజీ, ఎకోసిస్టమ్ ప్రాసెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ మనం తీసుకున్నట్లయితే బయోడైవర్సిటీ అనే కాన్సెప్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ సస్టైనబుల్ డెవలప్మెంట్, తర్వాత ఇంటర్నేషనల్ హాస్పిటల్స్. ఇందా క్లాస్లో జస్ట్ ఇంట్రడక్షన్ చేస్తాను సస్టైనబుల్ డెవలప్మెంట్, అదే ఇప్పుడు మొదలు పెట్టేస్తే అది ఫినిష్ అయిపోతే అప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది. పెద్ద కాన్సెప్ట్ అండి, సాయంత్రం వరకు చెప్పుకోవచ్చు. ఇది ఎకోసిస్టమ్. దీంట్లో ఎకోసిస్టమ్స్ అనే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, మీకు ఆల్రెడీ టచ్ అయి ఉన్న కాన్సెప్టే. అవి ఏంటంటే అబయోటిక్ కాంపనెంట్స్, బయోటిక్ కాంపనెంట్స్, నేచురల్ ఎకోసిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్, వాటిలో ఉండే ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, టెరిటరీ కన్జ్యూమర్స్. ఆ లిస్టు చాలా ఇబ్బందిగా అనిపించినా మనకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బేసిస్. సరే, మనం మొదలు పెట్టవలసిన ఎన్వైర్మెంటల్ సైన్స్లో ఉండే మేజర్ కాన్సెప్ట్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ హెడ్డింగ్ పెట్టండి సార్. అందరూ కూడా మెయిన్ హెడ్డింగ్ పెట్టుకోవాల్సింది పర్యావరణ శాస్త్రం హెడ్డింగ్ పెట్టండి. అందులో ఉన్న దాంట్లో మేజర్గా ఉన్న పార్ట్ ఫస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్, అది మొదలు పెడదామండి. ఇది ట్రెండ్ కూడా ఉంది, ఆల్రెడీ మీకు సార్ పంపించిన మ్యాటర్ కూడా ఇక్కడ ఉంటుంది, చూసుకోండి. మీకు ఆల్రెడీ పంపించారు, చూసారో లేదో తెలియదు. 2023-24లో గోల్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, ఇండియా ఎంతవరకు డెవలప్ అయింది అనే విషయాన్ని ఇప్పుడే మీకు మధ్యలో అడుగుతూ ఉంటాను, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. తెలుగులో సుస్థిర అభివృద్ధి, దానే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మీనింగ్ ఏంటినా ఏంటి, దీని ఉద్దేశం ఏంటి? అదే పేర్లో ఉంది. సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి?
అర్థం అవ్వలే నాకు. అదే తెలుగులో రాశాను, ఇంగ్లీష్లో సస్టైనబుల్ ద మీనింగ్ ఏంటి మీకేనా? నెక్స్ట్ జనరేషన్ కూడా మీతో పాటు నెక్స్ట్ జనరేషన్. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటి? నాకు అర్థం ఈక్వాలిటీ బిట్వీన్ ది జనరేషన్ ఈక్వల్ చూసుకోవాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్. సార్ ఇక్కడ ఏంటంటే అర్థం ఏంటంటే ఎన్ని జనరేషన్స్ వచ్చినా వచ్చిన ప్రొడక్ట్ ఈక్వల్ చూసే రెస్పాన్స్. ఇట్స్ మెయిన్ పర్పస్ టు అచీవ్ టు ఈక్వల్ బిట్వీన్ జనరేషన్. అంటే ఇప్పుడు తన చెప్పినట్టు ప్రస్తుత తరాలు అవసరాలకు, అంటే ప్రజెంట్ జనరేషన్ అవసరాలకు, ఏంటి అవసరాలకు, వనరుల అవసరాలకు యథాచ్ఛగా వాడచ్చు. అది నెక్స్ట్ జనరేషన్ కూడా మనం యూజ్ చేయాలి కదా. అదే మెయిన్ కాన్సెప్ట్. ది డెవలప్మెంట్ దట్ కెన్ మీట్ ది నీడ్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్. భవిష్యత్తు తరాలకి అందిస్తూ ప్రస్తుత తరాలకు కూడా ఆ రీసోర్సెస్ని యూజ్ చేసుకోవాలి. అదే సస్టైనబుల్ డెవలప్మెంట్. ఎన్ని తరాలు మారినా సరే సమానత్వం చూపించాలి. అది దీని మెయిన్ కాన్సెప్ట్. ఇట్స్ మెయిన్ పర్పస్ టు అచీవ్ ది ఈక్వాలిటీ బిట్వీన్ జనరేషన్స్ ఎన్ని మారినా సరే ఉండే సోర్సెస్ అనేది ఈక్వల్ చేసే బాధ్యతే తీసుకోవాలి. దానికోసమే ఫోకస్ పెట్టిన వ్యక్తే బ్రెంట్లాండ్ అనే సైంటిస్ట్. అతనే సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రపోజ్ చేసింది కూడా అతనే. ఇప్పుడు అదే మనం మొదలుపెట్టినటువంటి పాయింట్. సార్ ముందు ఆ స్టేట్మెంట్ రాయండి ఫస్ట్. సుస్థిర అభివృద్ధి మీరు చెప్తారు అనుకోండి, నన్ను చెప్పలేదు, సౌండ్ లేదు. ఏదో అక్కడ నుంచి సౌండ్ ఏదో ఇప్పుడు వచ్చేది కదా, సౌండ్ లేదు. ఎందుకని? కొత్తగా ఏం లేదు, ఏది వచ్చినా మేము మాట్లాడేయడమే. సుస్థిర అభివృద్ధి అనేది ఏంటి లేదండి. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందాలండి. పేదరికం లేకుండా చేసే బాధ్యత. మీరు అందులో మెంబర్ కాదా? మెంబరే. మరి ఏంటి మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? మెంబర్ అయినప్పుడు దాన్ని రిమూవ్ చేయాలంటే చేసే రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది మనం తీసుకోవాలి. అవే ఇందులో ఉండే కాన్సెప్ట్. సార్ సుస్థిర అభివృద్ధి తీసుకోండి సార్. ఫస్ట్ డెఫినేషన్ రాయండి. తెలుగు మీడియం వాళ్ళ ముందు రాయండి. తెలుగు మీడియం వాళ్ళు ప్రస్తుత తరాల అవసరాలకు వనరులను ఉపయోగిస్తూ భవిష్యత్తు తరాల యొక్క అవసరాలను కూడా తీర్చగలిగే అభివృద్ధిని, సుస్థిర అభివృద్ధి. సార్ దీని లక్ష్యం అని రాయండి. తెలుగు మీడియం వల్లే లక్ష్యం ఏంటంటే తరాల మధ్య సమానత్వాన్ని పెంపొందించడం. సార్ దీని మెయిన్ డెఫినేషన్ రాయండి. డెవలప్మెంట్ దట్ కెన్ బి meet MEET development that can be meet the needs of future generation while judicially judicially using resources to meet the needs of the present generation is called sustainable development.